మరొక 2 రోజుల వ్యవధి తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతా ఉన్న నేపథ్యంలో పులివెందుల తాలూకా ప్రజలకు ముఖ్యంగా పులివెందుల మండల ఓటర్ మహాశయులు ఎవరైతే ఉన్నారో వారికి నా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 2 చేతులు ఎత్తి నమస్కరించి. అదేవిధంగా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ సత్యాలు ఇక్కడి నుంచి ఏం జరుగుతుందని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. గడిచిన ఈ వారం రోజులుగా ఈ పులివెందుల తాలూకాలో ఎన్నికల కార్యక్రమం జరుగుతూ ఉందని ఎవరైనా రాష్ట్రంలో వేరే ఊర్లలో ఉండేవాళ్ళు అనుకుంటే అది పొరపాటే ప్రజలారా. ఇక్కడ ఎన్నికల తంతు జరగడంలే. ఎన్నికల తంతు అంటే ఎక్కడైనా మీ ఊళ్ళలో జరిగేది ప్రచార రథాలు ఉంటాయి, ప్రచారం చేస్తారు, ఓటును అభ్యర్థిస్తారు, పాలన గురించి గొప్పలు చెప్పుకుంటారు, ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వం యొక్క చేయని పనులను విమర్శిస్తారు, చివరిగా 4 అబద్ధాలు 2 రకాల ప్రలోభాలు పెట్టేటివో ఇవి మీ ఊర్లలో మీరు చూసిన ఎన్నికల తంతు. ఇక్కడ పులివెందుల్లో ఎన్నికల ప్రచారము 10 మంది ప్రజలను మభ్యపెట్టే దానికోసం మాత్రమే. ఇక్కడ ఆ వ్యవహారం పులివెందుల్లో జరగడంలే. ప్రచారం అనేది కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే దానికోసం మాత్రమే తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతూ ఉండేది విమర్శలు కాదు, పొగడ్తలు కాదు, ఓటును అభ్యర్థించడం కాదు, మరొకటి లేవు. దాడులు జరుగుతూ ఉన్నాయి, హింస జరుగుతూ ఉంది, రక్తపాతం జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, పోలీసులతో నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఉన్నాయి, చివరిగా రిగ్గింగులు ఉండబోతాయి. ప్రజలు వేయాల్సిన ఓట్లు ప్రజలు వేయకుండా పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వేసుకుండే ప్రయత్నపు ఆలోచన ఉంటుంది. ఇది మీ ఊళ్ళో ఎక్కడైతే చూసిండరు ఇటువంటి ఎన్నికల ప్రచారాన్ని. గడిచిన ఈ వారం రోజులు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసిరి, తలకాయలు బగలగొట్టిరి, జీపులు బగలగొట్టిరి. ఇవి చాలమని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే బాధితులము, మా కంప్లైంట్లు కళ్ళనీళ్ళు తుడిచేదానికోసం పేపర్ మీద మాత్రమే సెక్షన్లు నమోదై ఉన్నాయి. కానీ దాడి చేసిన వ్యక్తులు కొత్త పెళ్లి కొడుకుల మాదిరి ఊర్లోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ డిఐజీ గారు కోన ప్రవీణ్ గారు ఇంకా మాకు ఊన్ సర్టిఫికేట్ రావాలా డాక్టర్ దగ్గర నుంచి, దెబ్బలు చూసి అవి ఏ సెక్షనో నిర్ధారించి మళ్ళీ ఆలోచన చేస్తామని చెప్పి బాధ్యత లేకుండా మాట్లాడినారు ఆయన. అదే సందర్భంలోనే తప్పుడు కేసులు మా మీద. వాళ్ళు దాడి చేసి రామలింగారెడ్డి పైన, రమేష్ యాదవ్ పైన మేము కంప్లైంట్ ఇస్తే 307 పెట్టామన్నారు. 307 నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కదా రాష్ట్ర ప్రజలకు, ఈ 2 రోజుల తర్వాత 307 ఉండదు. ఈ 2 రోజులు అరెస్ట్ చేయరు, ఈ 2 రోజుల తర్వాత 307 324 అవుతుంది, స్టేషన్ బెయిల్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే మా వాళ్ళ మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టినారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 అని చెప్పి రామలింగారెడ్డి పైన, హేమాద్రి అనే పైన, ఇంకా అదర్స్ 50 అని పెట్టినారు. ఈ 50 మంది ఎవరు అంటే చేసిన వాళ్ళు కాదు. ఈ 50 మంది ఎవరంటే ప్రజలారా చేసిన వాళ్ళు కాదు. పులివెందుల మండలానికి సంబంధించిన 20 గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే నాయకులు, వారికి ప్రధానమైనటువంటి క్రియాశీలకమైనటువంటి కర్తలు, కార్యక్రమాన్ని నిర్వహించే నాయకులు. గ్రామానికి 2, 3, 4 ఏరపంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ 2 రోజులు, ఇది 9వ తారీఖు, 9 నుంచి 11 వరకు పోలీసుల పని ఏంటంటే ఆ 50 మందిని ఫిలప్ చేయాలా. ఈ 20 పల్లెలకు సంబంధించిన మా నాయకత్వాన్ని ఫిలప్ చేయాలా. ఇప్పుడు 11 మందిని పిలుచుకుపోయినారు.
వాళ్ళలో ఒకరికో ఇద్దరికో ఎల్బీ ఉందన్నారు, వాళ్ళని పంపించి 9 మందిని పెట్టుకుంటారు. ఇంకా 41 మందిని కావాలా. ఆ 41 మందిలో రామలింగారెడ్డి ఏమాత్రం పోతే ఇంకా 39 మంది కావాలా. ఈ 39 మందిని ఈ పల్లెల్లో ఏరపంచుకుంటా చేస్తారు. వాళ్ళు ఉండారా అంటే ఒక్కరు లేరాడ. అంటే వాళ్ళ ఉద్దేశం ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి లైన్ క్లియర్ చేయాలా పోలీస్. ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నాయకత్వం కార్యకర్తలు ఉండారో వాళ్ళందరినీ బియ్యంలో రాళ్ళు ఏరపంచినట్టు ఏరపంచి స్టేషన్లో పెట్టాలా. ఇంకా ఎవరన్నా చిన్న సితక పనిచేసే వాళ్ళు పార్టీ కోసం ఉంటే వాళ్ళని బైండోవర్ల పేర్లతో స్టేషన్ పిలిపించి వాళ్ళని బెదిరించి స్టేషన్లకే పరిమితం చేసి, లేకుంటే ఇంటికి ఇచ్చినా కానీ వాళ్ళు పని చేయకుండా పార్టీకి పారిపోయేటట్టు బెదిరించే కార్యక్రమం. టోటల్గా ఎన్నికలు జరిగే సమయానికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు. లైన్ క్లియర్, రాజబాట చేసి పెట్టాలా తెలుగుదేశం పార్టీ వారికి. పోలింగ్ రోజున ఎవరో మా వాళ్ళు చిట్ట చివరిగా ఉండే వాళ్ళని ఏజెంట్గా కూర్చోబెడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బయటికి లాగేసి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి మీరే ఓట్లు వేసుకొని మేము గెలిచినాము అని అనిపించుకునే దానికోసం ఈ తప్పుడు కేసులు ఒకవైపు దాడులు చేస్తారు, ఒకవైపు మేము ముద్దాయిలుగా ఎవరినైతే చూపించినామో వాళ్ళ పేర్లు రాసి అరెస్ట్ చేయకుండా యథేచ్ఛగా తిరగనిస్తారు. వాళ్ళ వాహనాలలో మారణాదాలు పెట్టుకొని స్వేచ్ఛగా తిరుగుతానే కానీ పోలీసులు పట్టించుకోరు. మా పైన తప్పుడు కేసులు పెడితే మా వాళ్ళ తీసుకుపోయి ఎలక్షన్ వ్యవహారం చేయకుండా ఉండేదానికి కావాల్సిన అనుకూలత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కల్పిస్తారు. మరొక వైపు నుంచి మా నాయకులను కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం ఒక 4 రోజుల కిందటనే చేసినారు. ఇప్పుడు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక నేను మొట్టమొదట చెప్పినట్టు మేము పోటీ చేసింది తెలుగుదేశం పార్టీతోనా ప్రజలారా, పోలీస్తోనా? ఒకే మాట చెప్తా ఉన్నా, ఒకే ఒక పేరు, వ్యక్తి కూడా కాదు. ఇక్కడ వ్యక్తి మరణించినాడు, స్వర్గస్థుడైనాడు. ఆ వ్యక్తికి ఉండే పేరు వైఎస్ వాళ్ళు అంటారు ఇక్కడ. ఆ వైఎస్ అనే పేరుకు పులివెందుల తాలూకాలో ఓటమి లేదు. ఆ పేరుకు ఓటమిని చూపించాలా అనే దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు. కర్ణుని సావుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దానికోసం వీరు తొక్కే అడ్డదారులు 1 కాదు, 2 కాదు, 3 కాదు. మొట్టమొదటిది వీళ్ళు ఎంచుకునే అడ్డదారుల్లో